త్వరలో మంత్రి పదవి కేసీఆర్పై కవిత విమర్శలు సరికాదు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది చౌటుప్పల్లో. సో ఆయన వాస్తవానికి కూడా ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఈ కేసీఆర్ మీద కవిత పార్టీ పెట్టిన వెంబటే విమర్శలు చేయడం సరికాదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో వాస్తవానికి నీకు ఇప్పుడు రాజ్యాధికారం అంటే సీఎం కావాలని చెప్పి ఆశ ఉండొచ్చు. సో నువ్వు పార్టీ పెట్టుకున్నావు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, దాంతవరకు నో ప్రాబ్లం. కానీ నీ కన్నతండ్రి లేకపోతే నువ్వు ఎవరు? కేసీఆర్ లేకపోతే ఎవరు? కేటీఆర్ ఎవరు? కవిత ఎవరు? హరీష్ రావు ఎవరు? మీరు ఎవరో కూడా తెలియదు కదా. ఈరోజు కవితకు కేసీఆర్ కూతురుగా చూస్తున్నారు, కేసీఆర్ కూతురుగా గౌరవిస్తున్నారు. కేసీఆర్ కూతురు పార్టీ పెట్టింది అంటుర్రు, కేసీఆర్ కూతురు పార్టీ పెట్టింది అని చెప్తున్నారు. సో నీకు పదవి మీద మోహం ఉంటే నువ్వు నీ స్టైల్లో నువ్వు ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలకు దగ్గర కావాలి. అప్పుడు ప్రజలు వాళ్ళ అవకాశం ఇస్తే కుర్చీలో కూర్చుంటావు, లేకపోతే లేకపోతే షర్మిల అవుతావా, ఇంకోటి అవుతావా, నీ పార్టీ లేకుండా పోద్దా, ఉంటుందా, సక్సెస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, అది వేరే ముచ్చట. ప్రజలకైతే సేవ చేయాలి కదా. సో అదే వదిలేసి ఈ మాట్లాడేంది కథ ఏంది? సో మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి మాత్రం విమర్శలు చేసిండు, సంచలనం వ్యాఖ్యలు కూడా చేసిండు. ఆయన మాట్లాడింది 100% వాస్తవం. సో నీకు తండ్రి నీకు రాజకీయ భిక్ష పెట్టిండు, పదవులు ఇచ్చిండు, ఈరోజు 1000 కోట్లు సంపాదించుకున్నావు కారణము ఆ పార్టీ పేరు చెప్పుకొని, మీ నాయన పేరు చెప్పుకొని సంపాదించినావు. ఎట్లా పార్టీ పెడుతున్నావు ఈరోజు? అన్ని కోట్లు ఎక్కడివి? లిక్కర్ స్కామ్ చేసిన దొంగవు నువ్వు. నిన్ను బయటికి తీసుకొచ్చిండు, నీకోసం పార్టీ నష్టపోయింది, అది వాస్తవం కాదా? ఎంపీసీలు గెలవలేదు, అది వాస్తవం కాదా? అవసరమైతే బీజేపీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు, అది వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఆయన మన మనిషి కాదు, మారిపోయిన మనిషి అని చెప్పి కన్నతండ్రిని విమర్శలు చేయడు. నువ్వు కన్నతండ్రినే గౌరవించలేకపోతున్నావు, రేపు తెలంగాణ ప్రజలంట గౌరవిస్తావు? మళ్ళీ పెద్ద జోక్ ఆఫ్ ది డే అనుకోవాలి. నేను అమ్మనైతా అంటుంది, ఇక తెలంగాణ ప్రజలకు అమ్మనై పరిపాలన చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నవ్వుతుర్రు ఈరోజు తెలంగాణ ప్రజలు. అమ్మ లిక్కర్ దొంగవు నువ్వు, లిక్కర్ రాని నువ్వెట్లా అమ్మవు అయితే? నువ్వేం చేసినావు? నువ్వు మదర్ తెరిసావా? నువ్వేం సేవ చేసినావు? ఏం కథ నీ కథ? ఏం తెలంగాణ ప్రజలకు ఏం సేవ చేసినావు? ఇక్కడ చేసినావా? తెలంగాణ దోసుకున్నావు, 1000 కోట్లు సంపాదించుకున్నావు, ఇది కదా నువ్వు చేసింది. అంటే ఈ దొంగలను అమ్మాని పిలవాలనా? ఈ దోసుకున్న వాళ్ళని అమ్మాని పిలవాలనా? గిదెక్కడి కథ, గిదెక్కడి ముచ్చట? సరే గమ్మతున్నది ఈ మాటలు మాట్లాడుతుంటే. సార్ నవ్వుకుంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా. అమ్మ అని పిలవాలంటే దానికి అర్హత ఉండాలి, దానికి అర్హత ఉంటుంది. మీరు ఏమైనా సేవ చేస్తే ఆ సేవలు గుర్తించి ప్రజలు అట్లా పిలుచుకుంటారు. అది కదా, నువ్వు సేవ చేయకుండా ఉత్తరాన్ని నేను అమలు అయిపోతా అంటే ఏంది ఇది? గాలి మాటలు మాట్లాడితే నడవదు. ఇక అధిష్టానం ఇచ్చిన హామీపై తనకు నమ్మకం ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత తనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారంటూ చూస్తున్నామని. సో ఇక మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నిన్న మన రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఆయన చేయి పట్టుకొని గుంజుకపోయి కూడా ఓ 15-20 నిమిషాలు మాట్లాడాడు. నీకు హామీ ఇస్తున్నా, నీకు మంత్రి పదవి బరాబర్ ఇస్తా, నువ్వు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తివి, తెలంగాణ కోసం మాట్లాడిన వ్యక్తివి. సో నీకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యే ముందు కూడా రాజగోపాల్కి ఒక మాట ఇచ్చారు, నువ్వు పార్టీకి రా, మన పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది, నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం నిలబెట్టుకొని నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా చెప్తా ఉంది. ఇది నా కోసం కాదు, నా మునుగోడు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము, ఫ్లోరైడ్ ప్రాంతము, అభివృద్ధి చెందిన ప్రాంతము, నేను అభివృద్ధి చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎంత ముఖ్యమో నాకు మునుగోడు అంత ముఖ్యం అని చెప్పి గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అందరూ విన్నారు. సో ఆయన మునుగోడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయన సామాజికంగా చాలా వరకు కూడా మునుగోడులో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. అన్న అంటే నాకు బాధ ఉంది అన్న, నాకు సాయం చేయాలంటే పెళ్ళిళ్ళకైనా సరే, లేకపోతే ఎవరికైనా వికలాంగులకైనా సరే, ఎవరైనా చదువుకోకపోయినా సరే, వాళ్ళందరికీ కూడా సహాయశాఖ తనకు ఫౌండేషన్ ద్వారా తను చాలా లక్షల్లో సాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజల మనసును గెలుచుకున్నాడు కోమటిరెడ్డి రాజన్న, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. సో వాస్తవానికి మునుగోడులో తిరుగులేని నాయకుడుగా ఎదిగిండు. సో ఆయనకు మంత్రి పదవి రావాలని చెప్పి కూడా అందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మునుగోడు అభివృద్ధి కావాలి, ఎందుకంటే మంత్రి పదవి వస్తే నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మునుగోడు అభివృద్ధి చేస్తాడని చెప్పి ప్రజల్లో నమ్మకం కూడా ఉన్నది. సో ఆమె నిలబెట్టుకోవాలి. గతంలో భువనగిరికి సంబంధించి ఎంపీని గెలిపిస్తే కూడా
మీకు ఎంపీ ఇస్తామని మంత్రి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం మీరు ఇచ్చిన మాట ప్రకారము మీరు మనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతాను. నాకు నా విధంగా సానుకూలంగా ఉన్నది హైకమాండ్, ముఖ్యమంత్రి నాతో సానుకూలంగా ఉన్నాడు. రాహుల్ గాంధీ నాయకత్వంలో, సోనియామ్మ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తాం, ముందుకు పోతాం అని చెప్పి ఆయన ప్రకటించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నామండి. రాహుల్ రేవంత్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూనే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబంలో ఆధిపత్య పోరు కారణంగా కవిత బయటకు వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్పై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. సో ఇక్కడ వాస్తవానికి కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా కానీ కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, ఆయన గౌరవించుకోవాలి, కన్న తండ్రిని గౌరవించుకోవాలని చెప్పి చాలా మంచి మాటలు చెప్పడం వాస్తవం. ఇది పార్టీలు ఏమైనా కావచ్చు అండి, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, రాజకీయంగా ఏదైనా విమర్శలు చేసుకోవచ్చు. కానీ ఇక కన్న తండ్రిని ఒక ఉద్యమకారుని విమర్శించడం నాకు మాత్రం బాధేసింది అని చెప్పి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు తల్లి అయితే అంటున్నావు తెలంగాణకు, మరి గిట్లా మాట్లాడితే తండ్రిని గౌరవించండి, నువ్వు తెలంగాణకు తల్లి ఎట్లయితావు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రిని గౌరవించని వ్యక్తి ప్రజలకు తల్లి ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. పార్టీ పెట్టిన మొదటి మీటింగ్లోనే కేసీఆర్పై విమర్శలు చేసి ఆమె మర్యాద కోల్పోయారని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ కొరతపై స్పందిస్తూ ప్రభుత్వ పరిస్థితి తాత్కాలికమని, యుద్ధం ముగిసిన తర్వాత సాధారణ పరిస్థితులు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారంటూ చూస్తున్నాము. ఎట్టగలకు మాత్రం మంత్రి పదవి కన్ఫామ్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన స్వయంగా మీడియాకి చెప్పాడు, నాకు నమ్మకం ఉంది హైకమాండ్ మీద, రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది, నాకు మాట ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను చెప్పి ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం ఉన్నది. ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే 4 తారీఖు తర్వాత ఆ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అందులో నాకు చోటు దక్కుతుంది అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రకరకాల ప్రచారాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన హోంమంత్రి ఇస్తారని, లేకపోతే విద్యాశాఖ మంత్రి కూడా శాఖను కేటాయిస్తారని చెప్పి కూడా చాలా వరకు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ అయితే